సెంటర్ ప్లీట్స్. ఇవి చూసారా 1 by 1 ఇలా లైన్గా పెట్టుకుంటూ వెళ్ళాను. జస్ట్ ఇదేం లేదు, జస్ట్ చిన్న చిన్న గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా అడ్జస్ట్ చేసుకొని వెళ్ళాలి. జస్ట్ చాలా చిన్న చిన్న గ్యాప్స్ ఇచ్చుకోవాలి. ఓకేనా? ఓకే, పెట్టేసుకొని సేఫ్టీ పిన్ బ్యాక్ నుంచి సెక్యూర్ చేసుకోవాలి. ఏదో స్ట్రైట్గా అయినా నిలువుగా అయినా ఎలాగైనా సరే మీకు ఎలా వస్తుందో అలాగా. ఓకేనా? సో ఇలా రావాలన్నమాట. ఇది చూసారా, ఇది ఫస్ట్ ప్లీట్, సెకండ్ ప్లీట్, థర్డ్ ప్లీట్ అలా టువర్డ్స్ డౌన్కి ఇలా వెళ్ళాలన్నమాట 1 by 1 ఒకదాని మీద ఒకటి. ఓకేనా? ఇక్కడ ఈ ప్లేసింగ్ అయిపోయిన తర్వాత పెగ్ పెట్టుకోవాలి. పెగ్ ఇక్కడ సెక్యూర్ చేసుకొని మళ్ళీ ఈ ప్లీటింగ్ దీన్ని మళ్ళీ ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి. ఇది హాఫ్ పోర్షన్ ఇక్కడ నుంచి ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా డౌన్ సేమ్ అలానే కింద వరకు వెళ్ళాలన్నమాట. సో ఇది ఫాల్ పార్ట్. ఫాల్ వరకు మనం ఇలానే ప్లీటింగ్ చేసుకుంటూ వెళ్ళి ఐరన్ చేసుకోవాలి. ఇక్కడ ఒక పిన్ సెక్యూర్ చేస్తారు. ఓకేనా? మొత్తం 3 పిన్స్. ఫస్ట్ వన్ మనం లోపల టకింగ్ చేస్తాం కదా, అక్కడికి మళ్ళీ మధ్యలో ఒకటి, మళ్ళీ ఈ ఎడ్జ్ ఫాల్ ఒకటి, 3 పిన్స్. జస్ట్ ఇలా మొత్తం లైన్గానే మనం ఎక్కడైతే పైన అలా సెట్ చేసుకున్నామో కింద కూడా అలానే వస్తుంది ఇలాగా 1 by 1. ఓకేనా? ఇక్కడ వరకు సెంటర్ ప్లీటింగ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను శారీ బోర్డు మీద ఇలా పెట్టుకున్నాను. ఓకేనా? ఇది నా ఫాల్ పార్ట్. ఇది మనం లోపల టకింగ్ చేసే పార్ట్ ఇది. ఓకేనా? సో ఇక్కడ పట్టుకొని శారీని రివర్స్ చేయాలి. ఇది మనం లోపల టకింగ్ చేసే పార్ట్, ఇది ఫాల్ పార్ట్. ఓకేనా? ఈ టకింగ్ చేసే పార్ట్ని ఇది ఇలా పట్టుకొని శారీని ఇలా రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్నాక ప్లీట్స్ అని ఇలా మధ్యలో ఉన్నట్టు చూసుకోవాలి. ఓకేనా? ఇది మన కట్ చెంగు ఇది. సో ఈ కట్ చెంగు తీసుకొచ్చి మనకి ఏదైతే ఇక్కడ ప్లీట్ ఎండింగ్ ఉంటుందో, అంటే మనకి ఇటువైపు నుంచి వచ్చేది ప్లీట్ ఎండింగ్ అనమాట, ఫస్ట్ ప్లీట్ ఎండింగ్ ఇది. ఓకేనా? ఈ కట్ చెంగు తీసుకొని వచ్చి ఇది ఏదైతే ఎడ్జ్ ఉందో ఈ ఎడ్జ్ దీని మీద ఇలా పెట్టాలి. ఓకే, ఇది 1 ఫోల్డ్. సో సెకండ్ ఫోల్డ్ మిగిలిన ఫ్యాబ్రిక్ అనమాట. ఇది నార్మల్గా కొంతమంది చిన్న సైజు ఉంటే ఒక ఫోల్డ్ సరిపోద్ది. ఇదే పెద్ద సైజు ఉంది అనుకుంటే, ఫ్యాబ్రిక్ ఇక్కడ పెద్ద సైజు ఉంది అనుకుంటే ఇదే ఫోల్డ్ వచ్చేసి ఇలా వచ్చి ఇలా పైకి ఇంకో ఫోల్డ్ రావాలి. ఓకేనా? ఇది మొత్తం ముందు పెట్టకూడదు. ఇది ఎక్కువ ఎక్స్ట్రా ఉంది అనుకుంటేనే ఈ ఫోల్డ్ ఇలా పైకి వెళ్ళాలి. ఓకేనా? ఇప్పుడు ఇది మన టకింగ్ పార్ట్, ఇది ఫాల్ పార్ట్. ఇందాక స్టార్టింగ్ మనం రివర్స్ చేసినప్పుడు మన ఫాల్ పార్ట్ ఇక్కడ ఉంది. మనం రివర్స్ తిప్పిన తర్వాత మన ఫాల్ పార్ట్ ఇటు సైడ్ వచ్చింది, అంటే మన రైట్ సైడ్ వచ్చింది. సో రైట్ సైడ్కి మనం అయితే ఇప్పుడు ఈ షోల్డర్ పిన్ ఉంది కదా, ఈ షోల్డర్ పిన్ ఈ క్రాస్లో పెట్టుకోవాలన్నమాట. అంటే ఇక్కడికి మన ఈ ఫాల్ పార్ట్ ఏదైతే ఉందో దానికి క్రాస్లో పెట్టుకోవాలి. ఓకే, ఈ పిన్ షోల్డర్ పిన్ ఎక్కడైతే మనం మెజర్ చేసి పెట్టామో ఆ పిన్కి ఈ లైన్లో ఉండాలన్నమాట. మనం ఫోల్డ్ చేసిన లైన్కి రావాలి. ఓకేనా? తర్వాత మనం ఏదైతే ప్లీట్ మీద ఒక లైన్ క్రియేట్ చేసామో, అంటే మనం కట్ చెంగు తీసుకొచ్చి ఒక లైన్ క్రియేట్ చేసాం కదా, ఆ లైన్కి హ్యాండ్ ఇలా బేస్ చేసుకొని ఇప్పుడు ఈ ఉన్న ఫ్యాబ్రిక్ అంతా ఇలా ముందుకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనం ఇందాక పెట్టుకున్నామో షోల్డర్ పిన్ దగ్గర ఒక క్రియేట్ చేసాం కదా లైన్, ఆ లైన్ వరకు మనం ఇక్కడ చేసి ప్లీటింగ్ తేవాలి. సో ఇక్కడ సెక్యూర్ చేసుకొని ఇక్కడ ఉన్న ప్లీట్స్ అన్ని నీట్గా అరేంజ్ చేసుకోవాలి. నీట్గా లైన్ చేసుకున్నాక ఇది ఏదైతే మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉందో కింద, అది స్లోగా దీని మీద పెట్టాలన్నమాట ఒక ఫోల్డ్. అదే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే జస్ట్ ఇలా ఇలా డస్ట్ ఆఫ్ చేసి లోపల పెట్టాలి. ఓకేనా? ఈ ఫోల్డ్కి కింద ఫోల్డ్కి పై ఫోల్డ్కి 1/2 ఇంచ్ గ్యాప్ ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం రైట్ సైడ్ ఏదైతే ఉందో మన ఫాల్ పార్ట్, అక్కడ నుంచి మనకి ఏదైతే ఇక్కడ ఇప్పుడు పళ్ళు ప్లీట్ ఉంది కదా లైన్, ఆ లైన్కి ఇలా క్రియేట్ చేసుకొని ఒక ఫోల్డ్ ఇటు నుంచి చేసుకోవాలి. ఓకే, రైట్ సైడ్ ఒక ఫోల్డ్, లెఫ్ట్ సైడ్ 2 ఫోల్డ్స్. లెఫ్ట్ సైడ్ చిన్న ఫోల్డ్ తీసుకొని మళ్ళీ అగైన్ సెకండ్ ఫోల్డ్. ఓకే, సో ఈ క్లిప్ ఏదైతే ఉందో తీసేసి మనం ఏదైతే ఇక్కడ పళ్ళు ప్లేట్ పెట్టుకున్నామో ఇది 4 ఫింగర్స్, థంబ్ ఫింగర్ పైకి వస్తుంది, 4 ఫింగర్స్ కిందకి వెళ్తాయి ఎడ్జ్లోని. సో 4 ఫింగర్స్ కిందకి వెళ్ళాక కింద సపోర్ట్ ఎలా ఉంటుంది కాబట్టి ఈ తమ్మ మన పైకి ఎడ్జ్ అనమాట సపోర్ట్కి. సో ఇలా పట్టుకొని స్లోగా బ్యాక్ తిప్పాలి. ఓకే, సో మనకి ఇక్కడైతే ఎగ్జాక్ట్ పళ్ళు ప్లేట్ మెజర్మెంట్ అయితే వచ్చేసింది. సో ఈ ఫ్యాబ్రిక్ అనేది మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట పళ్ళుది. ఇలా రౌండ్గా కూడా మొత్తం ఫోల్డ్ చేసుకొని ఇక్కడ పిన్ పెట్టుకోవచ్చు. లేదు అంటే ఈ ఫోల్డ్ తీసేసి మనం హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ ఏదైతే స్పేస్ ఉంటుందో అంత లోపల తోసేయాలి. ఓకే, సో బాక్స్ ఫోల్డింగ్. ఓకేనా? అర్థమైందా?